కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. కన్యక మరియా యూదయ దేశములో దూత సందేశముకు కలవరముందెను. సర్వోన్నతుని దయలో కృప పొంది, సర్వోన్నతుని దయలో కృప పొంది, దీనురాలు మరియా ధన్యురాలాయే. దీనురాలు మరియా ధన్యురాలాయే. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేయుటకు గాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని వాక్యములో నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయము ప్రియులారా, మరి 22 నుండి 27 వరకున్న వచనాలను మనము జ్ఞాపకం చేసుకునబోతున్నాం. మన్నించండి. 27వ వచనం, అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. దైవ కృప నాయందు మాయందు అందరి యందు విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించండి. క్రీస్తు యేసునందైన కృపా మహదైశ్వర్యంలో అవసరాలన్నీ తీర్చండి. ఈ ప్రార్థన యందు ఏకీభవించిన ప్రియులతో మాట్లాడండి. ప్రభువు బలపరచండి. దివ్యమైన కృప కనికరములు మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? 6వ అధ్యాయాన నాజీరుని గురించిన అనేక విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ చివరి భాగమునకు వచ్చేసరికి దేవుడు ఆశీర్వాదాలను గురించి మాట్లాడుచున్నారు.
చూడండి, నాజీరు అనేది ప్రతిష్టత. ప్రతిష్ఠించబడిన వ్యక్తి ప్రభువులో ఎంత లీనమవుతున్నారు, ప్రజలకు ప్రభువునకు మధ్యవర్తిగా ఎలాగూ ఉండబోచున్నారు అనే సత్యాలు మనం ఇందులో చూస్తున్నాం. ఇక చివరికి వచ్చేసరికి ఆశీర్వాదాలు, దీవెన వచనాలు ప్రభువు రాయించారు. ఏమంటున్నారు? 23, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవించవలెను. ఏమని? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి కరుణించునుగాక. 3, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగును గాక. ఇక 27 వచనంలో ప్రభువారు అంటారు, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. వింటున్నారా పిల్లరా? ఒక మనుష్యుడు మరొక మనుషుని ఆశీర్వాద వచనాలు పలికి దీవించుట వలన, ఆ నామమును పలుకుట వలన ఆ వ్యక్తిని ప్రభు దీవిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమై ఉన్నదా? ఇప్పుడు నేను ఒక దైవజనుడను, మీరు దేవుని ప్రియమైన పిల్లలు. దేవుని ప్రియమైన పిల్లలుగా ఉండిన మన జీవితంలోనంట ఒక దైవజనుడు ఒక విశ్వాసిని, ఒక దైవజనుడు ఒక విశ్వాసి ఆ విశ్వాసుల యొక్క కుటుంబాన్ని దర్శించి, లేదా ఆ దైవజనుని యొద్దకు మరొక దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు విశ్వాస బిడ్డలే సేవకుని విషయమై దేవుడు వీరిని దీవించును గాక అని ఇలాగా ఆ పదం పలికినప్పుడు అంటండి, దేవుడే ఆ చోటికి వచ్చి వారిని ఆశీర్వదించబోతున్నారట. నా మాటలు అర్థమైనాయా? అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఎవరు? అహరోనుతోనూ అతని కుమారులతోనూ అన్నాడు. అంటే అహరోను యాజకత్వంలోనున్నాడు, అహరోను కుమారులు యాజకత్వంలోనున్నారు. అనగా ప్రభువునకు ప్రజలకు మధ్యవర్తి అయిన యాజకుడు మీన్స్ దైవజనుడు ప్రభు నామాన్ని ఉచ్చరించి పలికి వారిని ప్రభు పేరట దీవించుట వలన ప్రభు వారిని ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఇలాగా శుభవచనాలు పలికినప్పుడు ఎవరైనా దీవించబడ్డారంటే, మనకు ఆ రూతు భర్త అయిన బోయాజు పొలములో, ఆయన పొలంలోనికి వచ్చినప్పుడు యెహోవా మీకు తోడయుండును గాక అంటే, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటారు వారు. వింటున్నారా? అంటే దేవుని నామమును ఉచ్చరించుట వలన మరి బోయాజు కరువులో దీవించబడలేదా? కరువులో ఆశీర్వదించబడలేదా? ఒక సేవకునిగా ఈ నూతన సంవత్సరంలో నేను ఇప్పటికీ ఏ ఏ గృహములనైతే దర్శించానో, మొదట ఆ గృహంలో మేము పలికిన మాట, మీకు శుభము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక, మీకు క్షేమము కలుగును గాక, ఈ వచనాలే పలుకుచున్నాం. ఎందుకని? దైవజనుని స్థానంలో ప్రభు మమ్మల్ని ఉంచారు. మేము ఆ నామమును ఉచ్చరించుట వలన, ఆ నామమును పలుకుట వలన ప్రభు వారిని ఆశీర్వదిస్తున్నారు. పలికేది మేము మాత్రమే, కానీ ఆశీర్వాదం ప్రభు యొద్ద నుండి వస్తుంది. ఇప్పటికి కూడా సంఘంలో నా ఆత్మీయ బిడ్డలు కొందరు క్రొత్త సంవత్సరం ఒకసారి మా గృహాన్ని దర్శించండి అయ్యా,
ప్రార్థించండి అయ్యా అని కోరినప్పుడు ఇంచుమించుగా అతి ఎక్కువ మందిని మేము ఇప్పటి వరకు కాస్త కవర్ చేయగలిగాం, అనగా దర్శించగలిగాం. కొందరికి అదేం అక్కర్లేదు, వారిని మనము ఏమీ చేయలేం, అది వారిష్టం. అయితే విషయం ఏంటంటే ప్రభువారు అంటున్నారు, ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉంచుట వలన నేను వారిని ఆశీర్వదించాను. వారంతటా వారు ఉచ్చరించుకోలేదు. అహరోను కుమారులనగా యాజకత్వంలోనున్నవారు, ప్రభువునకు ప్రజలకు మధ్య ప్రతిష్ఠిత కలిగిన వారు. యాజకులు ఎవరు? వారు ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడిన వారు. విశ్వాసి ఆదివారం ఒకరోజు దేవునితో గడపడానికి ఇష్టపడతారు. ఉదయ సాయంత్రాల్లో ప్రార్థన చేస్తాడు, మిగిలిన సమయం తన పనులు, ప్రయత్నాలు, ప్రయాసలో ఉంటుంటాడు. కానీ దైవజనుడు వేరు ఒక పనికి కల్పించబడక ప్రతి దినం డే బై డే ప్రభు కొరకుంటాడు. విశ్వాసి తక్కువ కాదు, సేవకుడు ఎక్కువ కాదు. ఇద్దరు దేవుని దృష్టిలో దేవుని పిల్లలే. కానీ సేవకుడు ప్రతిష్ఠించబడినవాడు. విశ్వాసి దేవుని కొరకు లోకములో నుండి ప్రత్యేకించబడినవాడు. స్తోత్రం. ప్రత్యేకత వేరు, ప్రతిష్టత వేరు. పిల్లరా, ఎప్పుడైతే మరి ఈ మాటలు మనం పలుకుచున్నామో ఆ నామమును పలికిన చోట దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నారంట. చూడండి, మరి వివాహము కొరకి వెళుచున్నటువంటి రిబకమ్మ విషయంలో ఆ ఇంటి వారంట, నువ్వేవేళకు తల్లివగుదుగాక దీవించారండి. వారు దీవించబడింది ఆమె. రోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో మనకి ఆశీర్వాదం ఉండాలంటే మనము తోటి వారి మీద శాపనార్థాలు కాదు, తోటి వారిని గురించి వ్యంగ్యమైన మాటలు కాదు, దేవుని నామం పేరట, ప్రభువు నామం పేరట మనము దీవెన వచనాలు పలకాలి, దీవించాలి. ఎప్పుడైతే ఆ మాట చొప్పున దీవిస్తామో మనము పలకబడిన వాక్కులో దేవుని శక్తిని విడుదల చేయడమే కాదు, ఆ నామమును ఉచ్చరించిన చోట దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నారు. ప్రభువారు అంటారు, నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములో మీ యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తున్నానన్నారు ప్రభు. కనుక ఆత్మీయులారా, ఈ 2026 సంవత్సరంలో సజీవుడైన దేవుని పాదముల చెంత చేరిన మనం ఆ కృపను కలిగి దేవుని కొరకై ప్రత్యేకించబడి ప్రభువు కృపను పొందుదుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. దీవెన ఆశీర్వాదము దయచేయండి. మీ జీవముతోనూ కృపతోనూ బలముతో నింపండి. వాక్యం అందరి హృదయాలలో ఫలభరితము చేయండి. మీ సన్నిధి నిలుచు భాగ్యం, మీ నామమును ఉచ్చరించు కృప మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నింపండి. యేసునామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.